They have been second half I think they were just laughing and laughing. It was a wonderful experience. Innocent and cute love story అండి. నాకైతే చాలా 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 నచ్చింది అండ్ గుడ్ లక్. ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి అ హిట్. కామెడీ సూపర్. Wish you best of luck. ఇది లవ్ కామెడీ అండ్ పాత వంశీ గారి సినిమా చూసినట్టుంది. చాలా బాగుందండి. ఆడియన్స్ రెస్పాన్సిబుల్ చూసి మాకు ఇంకా చాలా ఎనర్జీ బాగా పెరిగింది. జయం నిత్యం మురా సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. చాలా సెటిల్డ్గా చాలా హాయిగా ఉంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ గురించి చెప్పారు, అది బయట కూడా చూపించారు వాళ్ళు. జయం నిత్యం అద్భుతంగా ఉందండి. చాలా చాలా బాగుంది. ఆల్రెడీ 20 డేస్ నుంచి చాలా ఎక్స్ట్రాడినరీగా రిపోర్ట్ ఉంది. 2 డేస్ ముందు సినిమా రివ్యూ చేశారంటే ఆ సినిమాకి ఎంత గట్స్ ఉన్నాయో అర్థమవుతుంది. అండ్ మంచి కామెడీ కూడా, కృష్ణ భగవాన్ కామెడీ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత కుటుంబం అంతా కలిసి చూసే సినిమా ఇది. అన్ని విషయాల్లో అన్ని విధాలుగా సినిమా చాలా బాగుంది. జయం నిశ్చయం దేశవాళీ వినోదం ఇది చాలా బాగుంది. నేనైతే తరోగా ఎంజాయ్ చేశాను. ఐఎమ్ ప్రిటీ షూర్ దట్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ ఎంజాయ్ ఇట్. కరీంనగర్ టు కాకినాడ ఐ థింక్ పీపుల్ విల్ లవ్ ఇట్ అ లాట్. ఫ్యామిలీ అందరూ కలిపి వచ్చి చూడొచ్చు. ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు, చాలా బాగా నవ్వుకోవచ్చు. చాలా ప్రివ్యూలు చూస్తుంటాం, ఎక్కడ స్పందన ఉండదు. అండ్ ఈ సినిమాకి త్రూ అవుట్ మంచి స్పందన.
లవ్ స్టోరీ అండి. నాకైతే చాలా 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 నచ్చింది. అండ్ గుడ్ లక్, ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ అ హిట్. వాళ్ళ కాన్ఫిడెన్స్ తెలుస్తుందండి. అంటే 2 days బిఫోర్ ప్రివ్యూ వేస్తున్నారంటే ఆ కాన్ఫిడెన్స్ ఆఫ్ ద మేకర్స్ అనేది తెలుస్తుంది. సో హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఎంత ధైర్యం చేసి వేశారో నిజంగా అంతా బాగుంది మూవీ. ఐ థరోలీ లవ్డ్ ఇట్. ఇట్స్ అ వెరీ క్యూట్ లవ్ స్టోరీ. చాలా బాగుందండి, ఇప్పుడే చూశాను. చాలా సెటిల్డ్గా చాలా హాయిగా ఉంది. చాలా మంచి సినిమా, డోంట్ మిస్ ఇట్. ఎంటర్టైన్మెంట్ కానీ అన్నీ ఉన్నాయి. మంచి స్టోరీ ఉంది సినిమాలో. ఆల్ ది బెస్ట్ టు ఎంటర్టైన్. సినిమా కాన్ఫిడెన్స్ అంటే సినిమాలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ గురించి చెప్పారు, అది బయట కూడా చూపించారు వాళ్ళు. ఇట్స్ వెరీ నైస్. జైమిని శ్యామ్రా అద్భుతంగా ఉందండి, చాలా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ శివాజీ నా ఫ్రెండ్. అతను తనే నిర్మాతగా కూడా వ్యవహరించి ఎంతో కష్టపడి ఎంతో హై ప్రొడక్షన్ వాల్యూస్తో ఈ సినిమాని తీశాడు. ముఖ్యంగా స్క్రిప్ట్ చాలా బాగా రాసుకున్నాడు. చాలా చాలా ఎంజాయ్ చేశాను ఈ సినిమా. సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది అండ్ కంప్లీట్లీ ఎంటర్టైనింగ్ మూవీ. ఎంటర్టైన్మెంట్ చాలా చాలా బాగుంది. ఆల్ క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. ఇది డెఫినెట్గా ఒక సూపర్ హిట్ సినిమా, చాలా బాగుంది. నా పేరు రామ్ సత్యనారాయణ. ఇప్పుడే సినిమా చూశాను. ఫస్ట్ టైం ఒక మంచి సినిమాని ఒక పాజిటివ్ రెస్పాన్స్ తోటి ఇండస్ట్రీలో ఆల్రెడీ 20 days నుంచి చాలా ఎక్స్ట్రాడినరీగా రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ని ఈవేళ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ కూడా చాలా ధైర్యంగా 2 days ముందు సినిమా ప్రివ్యూ వేస్తారంటే ఆ సినిమాకి ఎంత గడుచుకునే అర్థమవుతుంది. ఆ సినిమా డెఫినెట్లీ చూశాను. 100% సక్సెస్ఫుల్ సినిమా. ఒక మంచి సినిమా బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారన్నది ఉదాహరణ. నిన్న కాక మొన్న ఒక కొత్త సినిమాలకి చిన్న సినిమాలు కానీ భేదం లేదు. ఏ సినిమా అయినా బాగుంటే డెఫినెట్గా ఆదరిస్తారు. కంటెంట్ ఉంటే సినిమాకి కట్అవుట్ అక్కర్లేదని నిరూపించే సినిమా ఈ జైమిని శ్యామ్రా. ఈ సినిమా ఆల్రెడీ మంచి పాజిటివ్గా ఉంది. సినిమా హిట్, డెఫినెట్గా ఇది మంచి హిట్ అయ్యి ప్రేక్షకులకి అందుబాటులో ఉంటుంది. అలాగే డైరెక్టర్ కూడా మంచి ఫ్యూచర్ ఉంది. శ్రీనివాస్ రెడ్డి గారు చాలా బాగా యాక్ట్ చేశారు, చాలా ఈజీగా యాక్ట్ చేశారు. మంచి సినిమా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చాలా బాగుంది మూవీ. ఎక్కడ కూడా అసలు ఆర్టిఫిషియాలిటీ అనేది లేదు. ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్ లేదు. ప్రతి వాళ్ళు కూడా ఆ పాత్రలతోటి వాళ్ళని వాళ్ళు ఐడెంటిఫై చేసుకునేలాగా చాలా న్యాచురల్గా నేటివిటీ, అలాగే ఇటు కరీంనగరు అటు కోనసీమ ఈ 2 రకాల యాక్సెంట్స్ ఇట్లాంటి భాషతోటి అండ్ మంచి కామెడీ కూడా. కృష్ణ భగవాన్ కామెడీ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది. ఇది చాలా మంచి డెసిషన్ అండి. ఎందుకంటే దీనివల్ల మంచి టాక్ స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఫేస్బుక్, సోషల్ మీడియా ద్వారా కూడా ఈవెన్ లోపల చూసినా కూడా థియేటర్లో చాలా పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి. అవన్నీ కూడా బాగా స్ప్రెడ్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ డెసిషన్. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత కుటుంబం అంతా కలిసి చూసే సినిమా ఇది. శ్రీనివాస్ రెడ్డి డిడ్ గుడ్ జాబ్ అండ్ మన కంప్లీట్ టీమ్. డైరెక్టర్ కూడా మంచి క్లీన్ ఎంటర్టైనర్ చేశాడు. మధ్య మధ్యలో ఇలాంటి కామెడీ అంటే చాలా రోజులు అవుతుంది అండ్ క్లైమాక్స్లో చాలా ఇంట్రెస్టింగ్గా చేశారు. సో కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు చాలా చాలా బాగా చేశారు. అండ్ యూనో ఇట్స్ అంటే ఒక ఆరోగ్యకరమైన రైటింగ్ ఇది మన డైరెక్టర్ చేసింది. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చాలా బాగుందండి మూవీ. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఉంది. శ్రీనివాస్ రెడ్డి కామెడీ చేయటం వరకే కాకుండా మంచి సెంటిమెంటల్ లవ్ స్టోరీస్ ఇవి కూడా బాగా సూట్ అవుతాడు, చేస్తాడని ప్రూవ్ చేసుకున్నాడు. డ్యాన్సులు కూడా చాలా బాగా చేశాడు. అన్ని విషయాల్లో అన్ని విధాలుగా సినిమా చాలా బాగుంది. జైమిని శ్యామ్రా. ఆల్ ది బెస్ట్. దిస్ వెరీ బోల్డ్ అండ్ నైస్ కాన్సెప్ట్ అండి. 2 days ముందు ఇలాగా ప్రివ్యూ పెట్టడం అన్నది, ఎందుకంటే ఎంతో కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప ఒకళ్ళు ఇలాంటి పని చేయడం చాలా కష్టం. ఎందుకంటే పొరపాటున ఈ సినిమాకి అటు ఇటు టాక్ వచ్చినా కూడా చాలా బ్యాడ్గా ఉంటుంది. కానీ వాళ్ళకున్న కాన్ఫిడెన్స్, ఈ సినిమాలో ఉన్న కంటెంట్ మీద వాళ్ళకున్న నమ్మకం ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇట్స్ అ వెరీ గుడ్ అటెంప్ట్ అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత బాగుంది మూవీ, అంతవరకు చెప్పగలను. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద డైరెక్టర్. వాళ్ళు ముందే అర్థమైపోయినట్టుంది. దేశవాళీ వినోదం ఇది చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. సో మూవీ చూసానండి. ఐ హర్డ్ అబౌట్ దిస్ మూవీ లాంగ్ టైం నుంచి. ఆ పెళ్లి చూపుల సినిమాటోగ్రఫర్ నాగేష్ బన్నల్ ఈ సినిమాకి వర్క్ చేశారు. సో నాకు స్టోరీ కొంచెం ముందు నుంచే తెలుసు అనమాట. చాలా సింపుల్గా వెరీ రూరల్ సబ్జెక్ట్ తోటి హీస్ కమ్ అప్. ఇట్లాంటి సినిమాలు నాకు చాలా ఇష్టము. ఐ వుడ్ లవ్ టు సపోర్ట్ సచ్ ఫిల్మ్స్ as well. నేనైతే తరోగా ఎంజాయ్ చేశాను. ఐఎమ్ ప్రిటీ ష్యూర్ దట్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ ఎంజాయ్ ఇట్. కరీంనగర్ టు కాకినాడ, ఐ థింక్ పీపుల్ విల్ లవ్ ఇట్ అ లాట్. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ప్రివ్యూ అండి. శాంతి థియేటర్లో చూడడం అనేది ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మీడియా ఫ్రెండ్స్, ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అందరు కూడా ఉన్నారు. సో ఒక ఫ్యామిలీ ఫీలింగ్ వచ్చిందనమాట అందరం లేట్ నైట్ షోకి వచ్చినందుకు.
ఒక సినిమాటిక్ ఫీలింగ్ వచ్చింది. అండ్ ఐ థింక్ ఎవ్రీబడి కంప్లీట్లీ ఎంజాయ్డ్ ఇట్. సో ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ అందరూ కలిపి వచ్చి చూడొచ్చు, చాలా బాగుంది. కామెడీ కానీ అంత ఫ్యామిలీ కలిపి వెళ్ళి చూడొచ్చు. అన్నీ కరెక్ట్ అయింది. నేను డాక్టర్ సుబ్బారావుని. ఈ సినిమా చూశాను, చాలా బాగుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూడవచ్చు, చాలా బాగా నవ్వుకోవచ్చు. ఎలాంటి అసభ్యకరమైన ఇది లేకుండా చాలా చక్కగా ఈ రోజుల్లో ఇలాంటి సినిమా చూడటం చాలా అదృష్టం కూడా చెప్పుకోవాలి. ఫ్యామిలీ మొత్తం, కుటుంబం మొత్తం వచ్చి సినిమా చూసి ఆనందంగా నవ్వుకుంటూ మళ్ళీ సమాజానికి కూడా మంచి ఇది కూడా ఇచ్చినట్టుగా, ఒక మాట చెప్పినట్టుగా కూడా ఉంది. చాలా బాగుంది. చాలా థ్యాంక్స్. ఆడియన్స్తో సినిమా చూడటం చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే చాలా ప్రివ్యూలు చూస్తుంటాం, ఎక్కడ స్పందన ఉండదు. అండ్ ఈ సినిమాకి త్రూఅవుట్ మంచి స్పందన ఉంది. బాగా ఎంజాయ్ చేశారండి. అండ్ ఫిలిం చాలా బాగుంది. ఇట్స్ డైరెక్టర్ శివరాజ్ కుమార్కి చాలా మంచి పేరు వస్తుంది. అలాగే శ్రీనివాస్ రెడ్డి కూడా లైక్ తను రెగ్యులర్గా ఒక కామెడీ ఫిలిం కింద ఎక్స్పెక్ట్ చేస్తారు. తన పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు. 2 days ముందు అంటే జనరల్గా అంటే పబ్లిక్కి వేద్దాం, పబ్లిక్ నచ్చితే ఆ టాక్ పాజిటివ్గా స్ప్రెడ్ అవుతుందని ఒక డైరెక్టర్ ఆలోచన అండి. దాని గురించి చేస్తుంటారు. నేను యాక్చువల్లీ ప్రొజెక్టర్ రూమ్లో చూస్తూ ఉన్నానండి. దే హ్యావ్ బీన్ సెకండ్ హాఫ్ అయితే ఇంక దే వర్ జస్ట్ లాఫింగ్. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ నా క్యారెక్టర్కి బాగా ఒక రికగ్నిషన్, దే ఎంజాయ్డ్ వెరీ వెల్. సో అందరూ ప్రీమియర్ చూపిస్తారు, బట్ వీ వాంటెడ్ టు బి క్లోజర్ టు ది పబ్లిక్ సో దట్ దే విల్ ఎంజాయ్ మోర్. సినిమా జయముని శ్యామరావు చూశాను. అప్పట్లో పాత జయముని శ్యామరావు చూసాను, అది చాలా కామెడీ సినిమా. ఇది లవ్ కామెడీ అండ్ పాత వంశీ గారి సినిమా చూసినట్టుంది, చాలా బాగుందండి. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు యాక్టింగ్ చూస్తే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయము, ఎప్పుడు కామెడీ చేస్తారు కదా. ఇందులో సెంటిమెంట్, కామెడీ అండ్ సెకండ్ హాఫ్లో చేంజెస్ కూడా సూపర్ ఉంది. అంటే కృష్ణ భగవాన్ గారు ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ వన్స్ అగైన్ ఆయన కామెడీ, పోసాని గారు కామెడీ. అండ్ ప్రీమియర్ షో అంటే ఇది మనం బాంబేలో అప్పటి కల్చర్, రాజ్ కపూర్ కల్చర్ మళ్ళీ ఒకసారి మనకు ప్రీమియర్ షో ద్వారా మళ్ళీ ఆ కల్చర్ మనకు ఇక్కడ తెలుగు ఇండస్ట్రీకి కూడా వస్తుందని కోరుకుంటున్నాను. అండ్ డైరెక్టర్ శివరాజ్ గారు కూడా సూపర్గా చేశారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, టోటల్గా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సూపర్ హిట్ అవుతుంది సినిమా ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. రెస్పాన్స్ సూపర్గా ఉంది. ఆడియన్స్ రెస్పాన్సిబుల్ చూసి మాకు ఇంకా చాలా ఎనర్జీ బాగా పెరిగిపోయింది. చాలా బాగుంది, మంచి సక్సెస్ అవుతుంది. డైరెక్టర్ మంచి పేరు వస్తుంది. ఆర్టిస్టులు అందరూ, ప్రతి ఆర్టిస్ట్ చిన్న కానీ టాప్ మోస్ట్ అందరూ కూడా ప్రతి క్యారెక్టర్ కూడా చాలా ఇన్వాల్వ్ చేశారు. అలా చేయించుకున్నాడు డైరెక్టర్. దానివల్ల మంచి రిజల్ట్ వచ్చింది. మంచి సక్సెస్ అవుతున్నాం 100%. మా శిష్యుడు మంచి తెలుగు దానికి ఇంకొక మంచి డైరెక్టర్ వస్తున్నాడని నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే నేను కూడా ఇప్పుడు ఆడియన్స్లో కూర్చొని సినిమా చూశాను. జయముని శ్యామరావు సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. పర్సనల్గా నాకు సినిమా చాలా నచ్చింది. నాతో పాటు మా కజిన్స్, ఫ్రెండ్స్ 10 మంది వరకు చూశారు. వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చింది. ఆల్మోస్ట్ 99% సినిమా చాలా బాగుందన్నారు. రేపు పొద్దున్న 25th రిలీజ్ అయిన తర్వాత కూడా ఇదే రిజల్ట్ వచ్చి మంచి విజయం సాధిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెద్దలు ఫ్యామిలీ పరంగా అందరూ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసే మూవీ. అందరూ చూడండి, ఎంజాయ్ చేయండి. ఇట్స్ ఎ వెరీ క్లీన్ మూవీ. థ్యాంక్ యూ. కామెడీ సూపర్. బెస్ట్ ఆఫ్ చాలా బాగుంది. మూవీ ఇస్ గుడ్ సార్. ఈ తెలుగు ఇండస్ట్రీలో 2 yearsగా ఇట్లాంటి ఫ్యామిలీ మూవీ ఇదే ఫస్ట్ టైం. మూవీ ఇస్ గుడ్. సినిమా అయితే సూపర్ ఉంది, చాలా బాగుంది సినిమా. జయముని సినిమా మా శివాజీ గారికి గొప్ప ఘన విజయాన్ని తెచ్చిపెట్టింది. ఈ సినిమా ఒక గొప్ప ప్రతి సన్నివేశం కూడా ఎక్సలెంట్. జయముని నిశ్చయమురా గొప్ప విజయం సాధించినందుకు చాలా గర్వంగా ఉంది మాకు. జయంబు నిశ్చయం చాలా బాగుంది సినిమా, సూపర్ హిట్.